దైవ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటిగా సమూయేలు 2వ గ్రంథం, పాత నిబంధనలో సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనము నుండి మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనము నుండి, పాత నిబంధనలో 253వ పేజీ. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అబీషయును అషాహేలును అచ్చట ఉండిరి. అషాహేలు అడవి లేడి అంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగక అబ్నేరును తరుముచుండగా, అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు అషాహేలువా అని అతనిని అడుగగా, అతడు నేను అషాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులలో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అషాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరుగక అతని తరుముగా, అబ్నేరు నన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడుకు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలనెను. అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరి గాని యోవాబును అబీషయును అబ్నేరును తరుముచు గిబియోనును అరణ్య మార్గంలోని గేహా ఎదుటి అమ్మాయును కొండకు వచ్చిరి. అంతటో సూర్యుడు అస్తమించెను. చిన్ని ప్రార్థన. ప్రభువు తన వాక్యాన్ని దీవించినట్లుగా కృపగల మా తండ్రి, మీ దీనదాసులను నిలిపి ఉపయోగిస్తూ వచ్చారు. మరొక బలహీనుడను, వట్టివాడను, జ్ఞానము తక్కువవాడను మీ ఆత్మతో నింపండి. చేరివచ్చిన ప్రియులు మీ బిడ్డలే. ఎవరికి ఏ వాక్కులు అవసరమో అందరి హృదయాలు ఎరిగిన దేవుడవు గనుక మీ స్వరము చేత పలికి, మీ తాకిడి చేత వెట్ట కలిగించి మమ్ములను మరీ ఎక్కువగా మీ యందు బలపడినట్లుగా తీర్చిదిద్దుమని, ఈ బలహీనుని సంధించుమని క్రీస్తు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, పాత నిబంధనలో వ్యక్తులు గాని, అలాగే నదులు గాని, లోయలు గాని, తోటలు గాని, కొన్ని మార్గాలు చెప్పాడు. అవి గాని, కొండలు గాని, వేటిని మనం చూసినా మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం గమనించవచ్చు తేటగా. చాలా మంది భక్తులు పాత నిబంధనలో స్పష్టమైనటువంటి భక్తి జీవితానికి కావలసినటువంటి ఒక నిబద్ధత కలిగిన జీవితాన్ని మాదిరిగా ఉంచారు. వారిలో చాలా మంది భక్తులు ఉన్నారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగంలో ముగ్గురున్నారు. కానీ ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ ఈ భాగం చదివేటప్పుడు, పాత నిబంధనలో పాఠ్య భాగం చదివేటప్పుడు కొంత కష్టంగా అనిపించవచ్చు కొంతమందికి, అందరికీ కాదు. అయితే ఒకటే తేటైన సందేశం ఏంటంటే, దేవుని కొరకైనటువంటి పరుగు. అది మన ముఖ్యమైన అంశం. దేవుని కొరకైనటువంటి పరుగు. సందర్భాన్ని మనం కొద్దిగా ఆలోచన చేస్తే, దావీదుకు సహోదరులు ఉన్నారు, అలాగే సోదరీలు కూడా ఉన్నారు. ఆ సోదరీలలో సెరూయా, ఆమెను గురించి మనం చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. యెషయి
తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, రెండవ వాడైన అబీనాదాబును, మూడవ వాడైన షమ్మాను, నాలుగవ వాడైన నెతనేలును, ఐదవ వాడైన రద్దయని, ఆరవ వాడైన ఓజమును, ఏడవ వాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయిలు వీరి అక్క చెల్లెండ్రు అని రాస్తూ, సెరూయా కుమారులు ముగ్గురు, ఒకటి అబీషై, రెండు యోవాబు, మూడు అషాహేలు అని వ్రాశాడు. అలాగైతే దావీదు యొక్క అక్కకు ఉన్నటువంటి సంతానములో ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనం చూస్తున్నాం. దావీదు అందరికీ తెలుసు కదా, సుపరిచితమే. పాత నిబంధనలో దావీదు ఎరగిన వారు ఎవరు లేరు కదండి. కాబట్టి దావీదు అక్క సెరూయా కొంచెం క్రొత్తగా ఉండొచ్చు కొంతమందికి. వారిలో మరి ఆ సెరూయా సంతానములో ముగ్గురు, యోవాబు, అబీషై, అషాహేలు అని మనం చూస్తున్నాం. మనకు బాగా అర్థం అవడానికి దావీదుకు మేనల్లుళ్ళు అన్నమాట. ఎవరు? యోవాబు గాని, అబీషై గాని, అషాహేలు గాని సొంత మేనల్లుళ్ళు అని మనం గుర్తించాలి. సెరూయా చాలా భక్తి కలిగిన స్త్రీ. సెరూయా యొక్క భర్త అంత భక్తి గలవాడు కాదని చరిత్ర చెప్తుంది. బైబిల్లో మనకి స్పష్టమైన ఆధారాలు లేకపోయినా చరిత్ర చెబుతోంది. సరైన భక్తిని ప్రదర్శించని భర్త ఉన్నా సెరూయా మాత్రం ప్రభు సన్నిధిలో స్పష్టముగా, యథార్థముగా, నీతిగా ఎదుగుతున్న ఒక దైవభక్తురాలు. దావీదును గురించి స్పష్టముగా తెలుసు ఆమెకు. అన్నలు చాలా మంది ఉన్నారు, వారి గుణగణాలు కూడా తెలుసు. ఎవరికి? సెరూయా అక్కకి తెలుసు బాగా. కనుక దేవుణ్ణి యథార్థంగా వెంబడించేటటువంటి వారెవరో, దేవుని పట్ల నిబద్ధత కలిగిన జీవితం గలవారెవరో, ప్రాణప్రదంగా ప్రేమించేవారెవరో, దేవుని హృదయాన్ని తెలుసుకొని నడుచుకునే వారెవరో అక్కకు స్పష్టంగా తెలుసు. అంత మాత్రమే కాదు, ఆమె ప్రార్థనాపరురాలు గనుక భవిష్యత్తులో దావీదును దేవుడు హెచ్చిస్తాడు అని ఆమెకు తెలుసు గనుక దేశము కోసము, దేవుని కోసము తన ముగ్గురు బిడ్డలను పెంచుతూ ఉందన్నమాట. ఎవరి కోసము? దేశము కోసం, దేవుని కోసం. ఆ దేశం ఎవరిది? ఇశ్రాయేలు ప్రజలంటే దేవుని జనాంగం. కాబట్టి దేవుని కొరకే బిడ్డలను పెంచుతూ ఉంది, ఒక్క మాటలో మనం చెప్పాలంటే. కాబట్టి మన సందేశంలో ఒక చిన్న ఆలోచన ఏంటంటే, ఈ దినాలలో దేవుని కొరకు పిల్లలను పెంచడం అంటే తల్లిదండ్రులకు కత్తి మీద సామే. తల్లిదండ్రులను ఎదిరికించేవారు, దేవుని మార్గాన్ని తృణీకరించేవారు, కొంచెం చదువుకొని ఇంగ్లీష్ తెలిస్తే ఏమిటి దేవుడు అంతా ఒకటే అని ఒక రకమైనటువంటి వితండవాదన చేసేటటువంటి మూర్ఖ తరములో ఉన్నటువంటి మనం మన బిడ్డలను ప్రారంభము నుండి క్రమశిక్షణ కలిగినటువంటి దేవుని భయం, ద ఫియర్ ఆఫ్ గాడ్ అనేటటువంటి ఆ విధానములో పెంచడం చాలా కత్తి మీద సామె అయినా అది అసాధ్యం మాత్రం కాదు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ ముగ్గురు బిడ్డలను ఎలా పెంచింది అని అంటే, ఒకవేళ దావీదు కొరకు ప్రాణమివ్వాలి అని అన్నప్పుడు మీరేమాత్రం వెనుకంజ వేయొద్దు నా కుమారులారా. ఆ దేవుని కొరకు ప్రాణం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీరేమాత్రము వెనుకంజి వేయొద్దు నా కుమారులారా అని ఆమె పెంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలకు మొదటి గురువు ఎవరంటే తల్లి. తండ్రి కంటే కూడా తల్లి, షీ విల్ ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్. దేవునిలో ఆ పిల్లలను పెంచాలి అనుకున్నప్పుడు ఆమె తప్పకుండా ముఖ్యమైనటువంటి అరిస్టాటిల్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, ఒక గొప్ప సైద్ధాంతికర్త అన్నమాట.
ఆయన అలెగ్జాండర్కి గురువు అంట. అలెగ్జాండర్ అనే చక్రవర్తికి అరిస్టాటిల్ గురువు అయితే, అరిస్టాటిల్కి గురువు ఎవరయ్యా అని తరిచి చూస్తే ప్రపంచ చరిత్రలో తేలిందంటే వాళ్ళ తల్లే గురువు అని చెప్పారు. హిజ్ మదర్, హిజ్ మాస్టర్ అని తేలింది. కాబట్టి ఆ తల్లి పిల్లల పెంపకంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక సెరూయ అలాగున ఆ బిడ్డలను పెంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క విజయాలలో యోవాబు స్థానం తెలుసు కదా, అతడు ముఖ్యుడిగా ఉన్నాడు. అభిషేక్ స్థానం కూడా తెలుసు మనకి. అలాగే అషాహేలు కూడా చాలా ముఖ్యమైనటువంటి స్థానములో దావీదు విజయంలో పాటుపడిన వ్యక్తి ఆఖరు క్షణం వరకు. అబ్నేర్ అంటే హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. వాస్తవానికి దావీదు పక్షంగానే ఉండాలి, కానీ సౌలు కుటుంబీకుల పక్షంగా వెళ్లిపోయిన వాడు అబ్నేరు. అబ్నేరును గెలవడం సామాన్యమైన విషయం కాదు. అబ్నేరును ఎదుర్కోవడం కూడా సామాన్యమైన విషయం కాదు. అయినా శత్రువెంత బలవంతుడైనా సరే తన పరుగును ఏమాత్రము తగ్గించిన వాడు కాదు అనే సత్యాన్ని మనం లేఖనాల్లో గుర్తిస్తూ ఉన్నాం అన్నమాట. 2వ అధ్యాయము 18వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుతూ వస్తూ ఉన్నాం. 18 నుండి ఆఖరులో ఉన్న మాట ఏమిటంటే, అషాహేలు అడవి లేడి అంత తేలికగా పరుగెత్తగలవాడు అని అన్నాడు. అషాహేలు అంటే అర్థం ఏంటంటే దేవుడే చేసెను అని అర్థం. అభిషేక్ అంటే బహుమానాన్ని మించినవాడని, యోవాబు అంటే యెహోవాయే నా తండ్రి అని అర్థం. అంటే ఆ తల్లి చూడండి, వారి యొక్క పేరులో ప్రభు కొరకు ఎలా వారిని పంపకాలు చేసిందో మన భాషలో చెప్పాలంటే మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి అషాహేల్ అంటే యెహోవాయే చేసెను, మేడ్ బై గాడ్, మేడ్ బై గాడ్ అని అర్థం. దేవుడే చేశాడు. కాబట్టి దేవుని చేత సృష్టించబడిన వాడు, దేవుని చేత బలపరచబడుతున్నవాడు, దేవుని శక్తిలో ఎదుగుతున్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భక్తిగల సెరూయాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి అషాహేలు పుట్టుక మంచి పుట్టుక అని మనం గుర్తించాలి. మంచి పుట్టుక, తర్వాత మంచి స్థలములో ఎదుగుట, తర్వాత మంచి పోరాడుట. విన్నారా ఈ మాటలు? ఇవి విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభునందు ప్రియులారా, మన ప్రారంభం బలహీనమై ఉండొచ్చు, మన ప్రారంభం పడిపోయిన స్థితి అయి ఉండొచ్చు, మన ప్రారంభం అవిశ్వాస స్థితి అయి ఉండొచ్చు, మన ప్రారంభం దేవుడు లేని స్థితి అయి ఉండొచ్చు. కానీ ప్రభువులో మనం పుట్టిన తర్వాత సత్యవాక్యం వలన అన్నాడు కదా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మిమ్మును కంటిని అన్నాడు కదా. ప్రభువులో మనం పుట్టిన తర్వాత, క్రీస్తు యేసులో మరలా జన్మించిన తర్వాత, పునర్జన్మ సంబంధమైన స్నానం పొందిన తర్వాత మన పుట్టుక కూడా ఏ పుట్టుకది? అది మంచి పుట్టుక. రీబర్త్ అంటారు, కొంతమంది బోర్న్ అగెయిన్ అని అంటారు కదా. కాబట్టి అది మంచి పుట్టుక. అషాహేలు ఎవరు చేశారు ఆయన్ని? యెహోవా చేసెను అని అర్థం. యెహోవా చేసెను అని అర్థం. తరువాత మంచి పరుగు అన్నాడు. ఆయన పరుగు ఎలాంటిది అంటే అది మంచి పరుగు. చూడండి, లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలోనే ఒక చక్కని మాట రాస్తున్నాడు. ఎలాంటి పరుగు అంటే, అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగక అన్నాడు. ఎలాంటి పరుగు ఆయనది? కుడి తట్టు తిరగడు,
ఎడమ తట్టు తిరగడు. బిసైడ్ ఈజ్ వరల్డ్ బిఫోర్ ఈజ్ క్రాస్ ఆఫ్ కల్వరి అన్నాడు ఒక భక్తుడు. నా ప్రక్కన లోకం ఉంది, నా ముందు సిలువ ఉంది. నా ముందు సిలువ, నా ప్రక్క లోకం. నా పరుగు ఎటువైపు? మంచి పరుగు చాలా అవసరమైనది. అపోస్తుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నాం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగు అన్నాడు. ఇక్కడ ఒక విశేషమైనటువంటి పరుగును గురించి మనం చూస్తున్నాం. ఇది ఏ పరుగు? దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చే పరుగు. తర్వాత ఆ పరిచర్యను తుదముట్టించాలనే పరుగు అని చెప్పాడు ఇక్కడ. ప్రియులారా, ఇది ఎంత మంచి పరుగు! ఎవరు ఎన్నుకున్నారు? ఆసియాలో కాలు పెట్టిన మొదటి రోజు నుండి పౌలు ఏం చేస్తున్నాడట? పరుగు పరుగు పరుగు. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఎలా చెప్పాలంటే ఆ దేశం, ఆ ఇశ్రాయేలు దేశము కొరకు, ఆ యూదుల కొరకు, తన స్వజనము కొరకు వారు మార్పు పొందాలని. అలాగే యెరూషలేము మొదలుకొని ఇల్లూరుకు ప్రాంతం వరకు అన్నాడు, ఇంకా బూదిగంతాల వరకు అన్యుల మధ్య కూడా పరిచర్య చేసినటువంటి పౌలును మనం చూస్తున్నాం. దేవుని జనాంగం మధ్య, అన్య జనాంగం మధ్య అనేకులను ప్రభు వైపు త్రిప్పటానికి, దేవుని కృపా సువార్తను సమయమనక అసమయమనక ప్రకటించడానికి, అనేక ఆత్మలను ప్రభు వైపు త్రిప్పటానికి ఒక సాధనంగా తన పరుగు అని అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్న సంగతులు. బంధకాలున్నాయి, అయినా పరుగు ఆగిందా? ఆకలి దప్పులున్నాయి, పరుగు ఆగిందా? వస్త్రహీనత ఉంది, పరుగు ఆగిందా? జాగరణాలున్నాయి, పరుగు ఆగిందా? ఉపద్రవములున్నాయి, పరుగు ఆగిందా? ఉపద్రవం స్వజనుల వలన ఉంది అన్నాడు. అలాగే బయట వారి వలన కూడా ఏమున్నాయన్నాడు? ఉపద్రవాలున్నాయి, కానీ పరుగు ఆగేది కాదు. ఎన్నో పరిస్థితుల మధ్య, ఎన్నో సమస్యల మధ్య, ఎన్నో సవాళ్ల మధ్య పౌలు యొక్క పరుగు కొనసాగుతూనే ఉంది. అది సంపూర్తయింది అన్నాడు కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 7వ వచనంలో నా పరుగును ఏం చేశాడట? ఆ పరుగు మంచిదే, పోరాటము మంచిదే. ఎవరి కొరకు? ప్రియులరా, మనం చాలా పోరాటాలు ఎదుర్కొంటున్నాం. ఇది వాస్తవమైన సంగతి. రకరకాల పోరాటాలు, లోపల పోరాటాలు కూడా ఉన్నాయి కదా. సంఘాల్లో పోరాటాలు ఉన్నాయి, వీధులలో పోరాటాలు ఉన్నాయి, పార్టీల మధ్య పోరాటాలు ఉన్నాయి, అధికారుల మధ్య పోరాటాలు ఉన్నాయి, సామంతుల మధ్య పోరాటాలు ఉన్నాయి, సామాన్యుల మధ్య కూడా పోరాటాలు ఉన్నాయి. బ్రతుకుదెరువు ఒక పోరాటం. ఏదో చదువులో సాధించాలంటే ఒక పోరాటం, ఉద్యోగం సంపాదించాలంటే పోరాటం, ఆరోగ్యంగా ఉండటం కూడా పోరాటం. ఆరోగ్యం కొరకు పోరాడుతున్నానన్నాడు ఒక ఆయన. హాస్పిటల్లో జాయిన్ అయ్యి, అయ్యా ఎలా ఉందంటే పోరాడుతున్నానన్నాడు. దేని కొరకు? ఆరోగ్యం కొరకు పోరాటం. చాలా రకాల పోరాటాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ పోరాటాలన్నిటిలో మనము ఆరోగ్యకరమైన పరుగు, ఆశీర్వాదకరమైన పరుగు, దేవుడు ఆనందించే పరుగు మనం పరిగెట్టాలంటే, బలహీనం కాకుండా పడిపోకుండా పరిగెట్టాలంటే దేవుని చేత మనం ఏం చేయాలంటే బలపరచబడాలి. రాజుల మొదటి గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. రాజుల గ్రంథం 19వ అధ్యాయం చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం
కొన్ని సత్యాలు సమయం లోపటనే నేను ముగించేస్తాను. 4వ వచనం చదువుతున్నాను. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన. ప్రయాణములో ప్రమాదాలున్నాయి. ప్రమాదాలు మాత్రమే కాకుండా అలసట ఉంది. అలసట మాత్రమే కాకుండా నిరాశ ఉంది. అందుచేత ఇక చనిపోవాలనుకున్నాడు. అయ్యా, నేను నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోను అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా నాట్ ఏ స్మాల్ ప్రొఫెట్, ద పవర్ఫుల్ ప్రొఫెట్, దేవుని చేతిలో శక్తి కలిగినటువంటి సాధనంగా ఉన్న ఈ ఏలియా ప్రవక్త ఈ ప్రార్థన చేస్తున్నాడు. విన్నారా ఈ మాట? అంటే ఎలా చెప్పాలంటే తన పరుగులో ప్రవక్త అలిసిపోయాడు. విన్నారా? మీరు ఇక్కడున్న సేవకులను అడగండి, మీ పరుగు ఎలాగుంది బ్రదర్ అని అడగండి. బాగుందండి, అలిసిపోతున్నారా? చాలా బాగుంది అన్నవాళ్ళు ఉన్నారంటే కొంచెం ఆ సేవను అనుమానించాల్సింది. పెద్దలైనా మేమైనా ఎవరైనా ఇది సామాన్యమైన పరుగు కాదు. దినదినము సవాళ్లు ఎదుర్కొంటూ వెళ్లాల్సినటువంటి పరుగు ఇది. ఒక రకం చెప్పాలంటే కుదరని పరుగు ఇది. కానీ బాధతో వెళ్ళాలి. ఒక్కొక్కసారి దుఃఖం దిగమింగుకుంటూ సువార్త చెప్పాలి. కళ్ళమని నీళ్లు తిరుగుతున్నా ప్రభు కొరకు పోరాడాలి. విన్నారా? కొన్ని విషయాలు మీ సేవకులు మేము పంచుకుంటున్నప్పుడు ఎంత యథార్థంగా మనం ఉండాలన్నా, ఉందామనుకున్నా, ఎంత కలిసి జీవించాలనుకున్నా, ఎంత సహవాసాన్ని నష్టపోకుండా కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా అనేక సవాళ్లు మన గుండెని ఏం చేస్తుంటాయి? గాయం చేస్తాయి కూడా. ఇంకా ఏమనిపిస్తుందంటే, ఏమన్నాడు? ఇక చాలు, ఇక నా ప్రాణము ఇక చాలు. ఆయన ప్రాణం తీయటానికి కాదు ఏలియాను పిలిచింది, ప్రాణముతో పరలోకం తీసుకెళ్ళాలి. ఎవరిని? ప్రాణం తీయటానికి కాదు. ఆయన ఆలోచన అలా ఉంది. ఒక ఆధిక్యత ఆయన బిడ్డకి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు. నీకు కూడా, నీకు నాకు కూడా ఒక ఆధిక్యత ఇవ్వాలని. వాస్తవమే బలహీనులం, కానీ మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే ఎవరిని కొంచెం భోజనం చేశాక మత్తుగా ఉంటుంది. అందులో తాడువాయిలో భోజనం అంటే చెప్పక్కర్లేదు. కాబట్టి గ్యారంటీగా ఏమొస్తుంది? కాబట్టి మధ్యాహ్నం ఫస్ట్ అనగానే కొంచెం ట్లంగమంది నాకు. ఎందుకంటే ఇది కూడా సవాలే. ఈ వర్తమానం కూడా దేంతో కూడుకున్నది? సవాల్తో కూడుకున్నదే. సంతోషం, మీరు చాలా మంది వింటున్నారు. నేను కొంచెం బయటపడ్డాను. ప్రియులారా, జాగ్రత్త గమనించండి. ఆ పరిస్థితిలో ప్రభు సంధించి ఏం చేస్తున్నాడు? 5వ వచనం, అతడు బదరీ వృక్షము క్రింద. ఇవన్నీ మనకు బాగా తెలిసినవే, నా వరుసలో పెట్టుకున్నాను అంతే. అర్థమైందే చెప్పండి. మీ ఇంట్లో చేపల కూర వండారు అనుకోండి, తింటారు, బాగానే ఉంటుంది. మా ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా స్పెషల్ ఏంటంటే చేపల కూరే. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు ఎలా అనుభవించారో నేను చదువుకునేటప్పుడు అలాగే అనిపిస్తాం. కానీ ఒక వరుస ఉంటుంది మనకి, ఆ వరుసలో దాన్ని పెట్టుకుంటాం అంతే. చూడండి జాగ్రత్తగా. అతడు నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి. అంతలో అతని తల దగ్గర ఏమున్నాయి? నిప్పుల మీద కాల్చబడిన అప్పము, నీళ్ల బుడ్డియు కనబడును అన్నాడు.
ఇది ఎవరు చేసిన ఆహారం, ఎవరు సిద్ధపరిచిన ఆహారం? అది చెప్పండి. అది ఇంట్లో కాదు, అది ఒక వ్యక్తి చేసింది కాదు, దేవుడు సిద్ధపరిచిన ఆహారం. అది దేవుడు సిద్ధపరిచిన ఆహారాన్ని, సరే వాటి అర్థాలు నేను ఇప్పుడు చెప్పలేను, కానీ అతడు భోంచేశాడు, కొంత బలం పొందాడు. సరే మరి పడుకున్నాడు, మరలా లేపినాడు. నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అన్నప్పుడు మీరు జాగ్రత్తగా చదివితే 8వ వచనం చదువుతారా? 19:8. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ఏం చేశాడట? ప్రయాణము. ఏ బలము? ఎవరు పెట్టిన భోజనం? అది దేవుడు పెట్టిన భోజనాన్ని మనం తినడం అలవాటు చేసుకుంటే ఇక మనకు అలసటే లేదు. 40 అనే సంఖ్య చాలా విశేషమైనది అన్నమాట. ఇశ్రాయేలు జీవితంలో 40, మోషే జీవితంలో 3 40లు, అలాగే ఏలియా జీవితంలో 40, నోవా జీవితంలో 40, యేసు ప్రభు జీవితంలో ప్రారంభంలో 40, చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40. ఇదో ప్రత్యేకమైన వర్తమానం. అతడు 40 రాత్రులు 40 పగళ్ళు మళ్లీ భోజనం చేసినట్టుగా నా బైబిల్లో కనబడలేదు. ఒకవేళ మీరు, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ రిమైండ్ మీ ఆఫ్టర్ దిస్ మ్యారేజ్, ఆఫ్టర్ దిస్ మెసేజ్. ఇది అయిపోయిన తర్వాత మీరు గుర్తు చేయొచ్చు. ఆ భోజనమే అన్నాడు. ఏ భోజనం? ఆయన పెట్టిన భోజనంతోనే ఏం చేశాడు? తర్వాత అదేని ఇంకా ఆ నీళ్లే, ఆ బుడ్డిలో ఆ నీళ్లు అన్నాడు. చూసారా దేవుని యొక్క భోజన బలం ఎంత గొప్పది. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం ఎవరికంటే జ్ఞాపకం చేస్తాను, మళ్ళా వచ్చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 9:9 చూడండి. 9:9 ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం. ఆ రాతి పలకలు అనగా యెహోవా సిద్ధపరిచినవి కదా, నియమించినవి. యెహోవా నియమించిన నిబంధన పలకలు తీసుకొని నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని అన్నాడు. ఏం మాని? దేవుడు మాట్లాడుతుంటే అన్నం గుర్తుకు రాదు, పానం గుర్తు రాదు. దేవుడు భోజనం పెడితే అన్నం గుర్తుకు రాదు, పానం గుర్తుకు రాదు. అక్కడే చూడండి 18వ వచనం, 9:18 పేజీ తిప్పితే చాలు. మరలా 2వ మారు అన్నాడు కదా బ్రదర్. ఆ చెడు నడత నడిచినప్పుడు ఆయన కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు అన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా దేవుని కొరకైన పరుగులో లోక సంబంధమైన ఆహారాన్ని గాని శరీర సంబంధమైన కోర్కెను గాని చంపుకొని ప్రభు సన్నిధిలో ప్రభు నోటి నుండి వచ్చే అమూల్యమైన విలువైన బంగారు వాక్యాలను భుజిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ అక్కడ ఒకసారి ప్రార్థన చేశాడు, మరొకసారి దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని పొందుతున్నాడు అనే సత్యాలు అక్కడ చూస్తున్నాం. వాక్యము, ప్రార్థన. నేను ఆ 2 వచనాలు జ్ఞాపకం చేసింది ఎందుకంటే 9:9 వాక్యము, 9:18 ప్రార్థన. ఇవి 2 విశ్వాసి పరుగులో బలాన్ని చేకూర్చేవి అనే సత్యం మనసులోకి ముద్రణగా వెళ్ళనివ్వండి. When you are running for Christ, what are the 2 sources will strengthen you? One is the word of God and another one is the prayer. ప్రార్థన అలాగే వాక్యము నీనా పరుగులో మనకేమిస్తాయి?
బలమిస్తాయి అనే సత్యాన్ని లేఖనాల్లో మనం తేటగా చూస్తూ ఉన్నాం. ఇది మంచి పరుగు. ఏ పరుగు ఇది? లోకం కొరకైన పరుగు కాదు. ఉదయాన్నే పేపర్ కొరకు పరుగు, దుకాణం దగ్గర పరుగు, రకరకాల ప్రదేశాల కొరకు పరుగు, పాపం చేయుటకు పరుగు, మూడు రాలి ఇంటి వైపుకు పరుగు, సందులోనికి పరుగు, చాలా పరుగులు చెప్పాడు. అలాగే నయమాను వెనుక గెహజీ పరుగులు చూస్తున్నాం కదా. కానీ ఆ పరుగులు కావు ఇవి. ఏ పరుగు? ప్రభువు కొరకు, సువార్త నిమిత్తము నా పరుగు. అనేక ఆత్మలను ప్రభు వైపుకు మరల్చే విషయంలో నా పరుగు. నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకొనుట లేదు అన్నాడు. ఐ మై సెల్ఫ్ డైడ్ ఫర్ క్రైస్ట్, ఐ రైజ్ వన్ ఫర్ క్రైస్ట్. నేను పుట్టాను మంచి పుట్టుక, పరిగెడుతున్నాను. ఇదే పరుగు, ఇది మంచి పరుగు. తర్వాత ఇది ఒక ప్రత్యేకమైన పరుగు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 11వ అధ్యాయం 26. అదే విషయం సమూయేలు 2వ గ్రంథం 23, 24లో కూడా. అంటే ఇక్కడే మనకు పేజీ తిప్పితే అక్కడ రాశాడు ఆ 30 మంది అని చెప్పి యోవాబు సహోదరుడైన అషాహేల్ అన్నాడు. అక్కడ చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11:26. ఆ ముగ్గురులో ఎవరికి సాటి కాలేదు. పరాక్రమములు ఎవరనగా, అదిగో చూడండి, పరాక్రమశాలిగా. తన పరుగు ఎలా పరిగెడుతున్నాడండి? పరాక్రమశాలి, ధీశాలి, ధైర్యశాలి. పరాక్రమశాలి అంటే వాటమి కాదు, గెలుపు కొరకే ఉంటాడు. అంటే వాటమి వస్తదేమో అనే అభిప్రాయాన్ని మనస్సులోకి ఎప్పుడు రానివ్వడన్నమాట. ఐ ఆమ్ రైట్, మై రన్నింగ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ ఆల్సో రైట్ అని అనుకున్నప్పుడు ఇక ఆ పరుగుకి ఏమి లేదు, వాటం లేదు. కాబట్టి నా పరుగులో వాటం ఉండదు అని అనుకొని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తుంటారే, ఏది మొత్తం ఒకసారి రాజు చుట్టూ ఉన్న సైనికులందరూ పడిపోయినా, చనిపోయినా, ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు అన్ని కూడా జారిపోయినా, పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్న పరాక్రమశాలి పని ఏంటంటే అతడు వెనకడుగు వేయడు. బ్యాక్ ఫుట్ అనేది లేదు. బ్యాక్ స్లైడర్స్ అంటారు కదా, అలాంటివి జరగవు. వెనకంజ అసలు వేయడు. ఒక సహోదరుడు, మనకు తెలిసిన ఒక బ్రదరు దేవుని పని చేస్తా ఉన్నాడు. ఆయన చెప్తాడు, ఒక్కొక్కసారి ఆదివారం చూస్తేనేమో ఆనందంగా ఉంది బ్రదరు, బైబిల్ స్టడీ కూడిక చూస్తేనేమో నీరసం వస్తుంది బ్రదరు, ప్రార్థనా కూడికలో చూస్తే ఈ పనికి దేవుడు అసలు నన్ను పిలిచాడా అని డౌట్ వస్తుంది బ్రదరు అన్నాడండి. ఎక్కడ అంటే ఆదివారం ఎలా ఉంది, బైబిల్ స్టడీలో ఎలా ఉంది, ప్రార్థనకు రమ్మంటే ప్రార్థనా కూడికలో ఎలా ఉంది. చాలా సంతోషం, మీరందరూ చక్కగా ప్రార్థన వీరులు, యోధులు, సిస్టర్స్. ఎందుకంటే మా సంఘంలో పాప కూడా మీ ఇక్కడ ఉంది కాబట్టి చాలా ఎక్కువ చక్కగా ప్రార్థన చేస్తారు, పని చక్కగా చేస్తారు, ప్రభు ప్రేమలు ఎదుగుతున్నారని విన్నప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. కొన్ని స్థలాల్లో నిజంగా కొన్ని కూడికలకు హాజరవ్వాలంటే చాలా కష్టం. వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆయన పనిని కొనసాగించేటప్పుడు అసలైనది, బలమైనది ప్రార్థనని బోధిస్తూ ఉంటాం. కానీ ఆ సంఘంలో ప్రార్థనా కూడికి ఎవరు రారన్నప్పుడు అసలు నన్ను దేవుడు పిలిచాడని అనుమానంగా ఉంది అని అన్నాడు ఆ సేవకుడు. ప్రియులరా,
మన యొక్క ప్రత్యేకమైన పరుగుగా ఉండాలి. పరాక్రమము కలిగిన పరుగు. అతడు పరాక్రమశాలి అన్నాడంటే ఒకసారి ఎందుకనిచ్చింది అనిపిస్తుంది అనుకో, అయినా సరే వెనుకంజ వేయటానికి వీలు లేదు. అసలు ఆ మనసే రానివ్వకూడదట. అది పరాక్రమశాలి యొక్క లక్షణం అన్నాడు. అక్కడున్న వారు అందరిలో కూడా అషాహేలు ఎవరంటే ఒక ప్రత్యేకమైన వాడు. అందరిలో ఒకడు కాదు, అందరిలో అషాహేలు ప్రత్యేకం. అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, అతడు ఒక ప్రత్యేకమైనటువంటి విషనరీ, అతడు ఒక ప్రత్యేకమైన యోధుడు, అతడు ఒక ప్రత్యేకమైన పరాక్రమశాలి. తన జీవితాన్ని ప్రత్యేకంగా ఉంచుకుంటాడు. అలాగే దేవుని కొరకైన ప్రయాస పరుగులో కూడా తన ప్రత్యేకతను ఏం చేస్తాడన్నమాట, చాటుకుంటాడు. ఈ సత్యాలు ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. తరువాత అతడు మంచి సాక్ష్యం కలిగిన వాడు. 2వ అధ్యాయంలోనే ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. చూడండి, అబ్నేరుకి అతడు అషాహేలు అనే విషయం ఒకవేళ తెలిగిపోవచ్చు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే 20వ వచనం చదవండి. అబ్నేరును తరుముచుండగా అని ముగించి 20 ప్రారంభం. అబ్నేరు వెనుకకు తిరిగి నీవు అషాహేలువా అని అతనిని అడుగగా అన్నాడు. అంటే అషాహేలు అని ఎలా తెలిసింది అబ్నేరుకి? ఒకవేళ అషాహేలు అయి ఉండొచ్చు అని ఎలా తెలిసింది? అతడు పరుగే. అతడు గుర్రం మీద బలంగా తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బలంగా వెళ్ళిపోతున్న వ్యక్తిని పరిగెడుతూ కలుసుకుంటున్నాడు. ఎవరు చూసారా ఈ మాట? కాబట్టి పరిగెడుతూ కలుసుకుంటుంటే, అరే యోవాబు గురించి నాకు తెలుసు విన్నాను, అభిషై గురించి నాకు తెలుసు విన్నాను, అరే వీడు పరుగులోనే నన్ను మించిపోయి పరిగెడుతున్నాడే. అలాగైతే నేను వారి ముగ్గురులో చిన్నోడు బాగా పరిగెడతాడని విన్నాను, ఒకవేళ వాడే వీడు అయి ఉండవచ్చని నీవు ఎవరివి అని అడుగుతున్నాడు సార్. నీవు అషాహేలువా అని అతనిని అడుగగా అనే మాట మనం చూస్తున్నాం. అలాగైతే అతడు ఒక మంచి సాక్ష్యం కలిగిన వాడు అన్నమాట. ఏమిటా సాక్ష్యం? ఒడిగా పరిగెత్తుతాడు, తన పరుగే తన సాక్ష్యం. సామెతల గ్రంథం 22:29 చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. 22:29 తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు రాజుల ఎదుట నిలుచును అన్నాడు. తన పనిలో ఏమాత్రము బద్ధకం లేదు, ఏమాత్రము వెనుకంజ లేదు, ఏమాత్రము కూడా నిరాశ లేదు, ఏమాత్రము కూడా నిస్పృహ లేదు. దావీదు అనుచరులుగా దావీదు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా మనం ముందుగానే విన్నాం. ఒక సాధకం చేయబడిన వాడు ప్రారంభం నుండి కనుక అతడు ఏమాత్రము తగ్గట్లేదని, ఏమాత్రము తగ్గిపోకుండా ఆ పరిగెడుతూ ఉంటే అది తప్పనిసరిగా ఇతడు ఎవరై ఉండొచ్చు, అషాహేలే అని. నువ్వు అషాహేలువా అని అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మన నిపుణత కలిగిన పని ప్రభువులో, దానిని బట్టి ఒక మంచి ప్రార్థనా పరుడు నీవు ఫలాని వ్యక్తి అయి ఉండొచ్చు, ఒక మంచి వర్తమానికుడు, ఒక మంచి సువార్తను అందించి అనేక ఆత్మలను నడిపించగలిగిన వాడు, ఒక మంచి పాలన కలిగిన వాడు, లేకపోతే ఒక మంచి దృష్టి కలిగిన వాడు, దృక్పథం కలిగిన వాడు, దేవుని ఎడల నిబద్ధత కలిగిన వాడు, క్రమశిక్షణ కలిగిన వాడు అని మనం అనేకుల ఎదుట పేరు పొందాలి. మన పనిని బట్టి మనం ఏం పొందాలి? పేరు పొందాలన్నమాట. అంటే అషాహేలు తన పనిని బట్టి ఏం పొందాడు? పేరు పొందినట్లుగా మనం చూస్తున్నాం. నీవు అషాహేలువా, తన పరుగే కదా.
అది ఎలాంటి పరుగు? గురి కలిగిన పరుగు, గురి లేని పరుగు కాదు. ఎలాగైనా సరే ఆ విజయం సాధించాలి, పట్టుకోవాలి అబ్నేరుని. ఎలాగైనా పట్టుకోవాలి, ఎలాగైనా జయించాలి, ఎలాగైనా ఓడించాలి, ఎలాగైనా తీసుకొని రావాలి, పట్టుకొని తీసుకొని రావాలి. తల వంచేటట్టు చేయాలి, శత్రువు తల వంచేటట్లు చేయాలి అని చెప్పి అతడు ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు అన్నమాట. ఒక గురి కలిగి పని చేయాలి కదండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు? చూడకుండా 3వ అధ్యాయం 14వ వచనంలో ఎలా పరిగెడుతున్నాడా? ఎక్కడికి? అది మన ఎడ్డింగే గురి కదా. కాబట్టి గురి వద్దకే అన్నాడు. ఏంటి ఆ గురి? ఎవరు ఆ గురి? ఆయన దృష్టిలో ఒకటి ఉంది. చాలా ఆలోచనలున్నాయి, నిబ్బరం కలిగిన వాడు, ఎన్నో ఆటంకాలున్నాయి, సవాళ్లున్నాయి. అయినా సరే తన గురిని, గమ్యాన్ని చేరే విషయంలో ఏమాత్రం వెనుకంజ విషయవాడు కాదు. క్రీస్తే ఆయన గురి. ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడికి పరిగెడతాడట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం కూడా చూడండి, మనకు తెలిసిన వాక్యము. 9:26 ఏమంటున్నారంటే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలికి కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. సో ఒక స్పష్టత ఉంది. పౌలు ప్రయాసలో స్పష్టత ఉంది. పౌలు ఏర్పరచుకున్న గురి స్పష్టమైనది. అలాగే పౌలు తన పోరాటం లేక తన పరుగు నిష్ప్రయోజనమైనది కాదు, గాలికి ప్రయాసపడేటట్టు చేసేది మాత్రం కాదు. అది శక్తి కలిగింది, అది బలమైనటువంటి పరుగు అనే సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మంచి పుట్టుక, మంచి పరుగు, మంచి ప్రత్యేకత, మంచి సాక్ష్యం, మంచి గురి, అలాగే మంచి వేగం అన్నాడు. అతడు ఎలా పరిగెడతాడట? 2వ అధ్యాయంలో ఆ అడవి లేడి అన్నాడు. అసలు అడవి లేడికి దాని పరుగే దాని అందం అన్నాడు ఒక ఆయన. దాని అందం ఏంటంట? దాని పరుగే దాని అందం. మడ్డిగా లేకుండా ఎక్కడున్నది అక్కడే ఉంటుంటే దాన్ని లేడంటారా? కాబట్టి దాని పరుగును బట్టి దానికి శోభ వస్తుంది అన్నమాట. అది చాలా తెలివిగా ప్రవర్తిస్తుందట. ఈ లేడీకి చెమట పట్టినప్పుడు, ఎక్కువ దూరం ప్రయాణం చేసి చెమట పట్టినప్పుడు వచ్చేటటువంటి ఆ వాసనని శత్రువు పసిగడతాడట. సింహం, పులి లాంటివి. ఆ స్మెల్ చాలా దూరం, కొన్ని వందల వేల మీటర్లు అవి పసిగట్టి వచ్చి వేటాడతాయంట వేటిని. అందుకనే ఆ లేడీ ఆ వాసన పోవడానికి ఆ నీటి వాగుల వైపుకు ప్రయాణాలు కొనసాగిస్తుందట. నీటితో ఎక్కువ సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అన్నాడు కదా. సరే, ఆశ వేరేదైనా ఇది ఎక్కువ వాగులు లేక వాటర్ వైపు ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే దాని వాసన పోగొట్టుకుంటే శత్రువు పసిగట్టే అవకాశం లేదు. అది అంత మాత్రమే కాదు, ఒకవేళ శత్రువు వలపాన్ని పట్టుకోవడం ప్రయత్నం చేస్తే చాలా చురుకుగా గంటకి దగ్గర 600 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేస్తారు, 60 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేస్తుంది అన్నాడు ఒక ఆయన. చాలా స్పీడ్గా ఉంటుందట. ఎవరు? లేడీ. అది చురుకైనది అనే మాటలు మనం చూస్తున్నాం. గురి కలిగిన పరుగు, అలాగే ఏ పరుగు? అది చురుకైన పరుగు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆఖరుగా పరుగెట్టి తన పరుగుని ఏం చేశాడు? ముగించాడు. 2వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకుంటే, జనులు అషాహేలును ఎత్తుకొని పోయి బేత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు ఏం చేశారు? జనులు అంటే అందరూ కలిసి ఈ యొక్క యోధుడికి, ఈ పరాక్రమశాలులకి, అందరిలో ఒకడు కాదు, ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడికి
కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా గురి వద్దకు ప్రయాణం చేసేవానికి, ఆటంకాలు సవాళ్లున్నా వెనకడుగు వేయకుండా వెళ్లిన వానికి, ప్రాణం పోద్దని తెలిసినా ఏమాత్రమో జడవకుండా పరుగెత్తిన వాని యొక్క ముగింపు ఎంత బాగుంది చూడండి. వారు ఏం చేశారంట, అతనిని ఏం చేశారు, సమాధి పాతి పెట్టారు. తండ్రి సమాధి యందు అని, అతని తండ్రి సమాధి యందు పాతి అంటే తన పితరుల వద్దకు ఏం చేయబడ్డాడు అనమాట, తండ్రి సమాధిలో అన్నాడు. ఒక మంచి ముగింపు కలిగిన వాడుగా ఎవరు కనపడుతున్నారు, అషాహేలు కనబడుతున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకములో ఉన్నప్పుడు ఆయన పరుగు, సేవా పరుగు, మార్క్స్ వార్తలో వెంటనే ఆయన నాయునను ఊరికి, వెంటనే 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 అంటే ఆయన ఎక్కడా ఏం తీసుకోవట్లేదు, రెస్ట్ లేదు, ఫాస్ట్ గా వెంటనే. ఆయన స్వార్థ పరిచర్యలో 3.5 సంవత్సరాలలో ఆయన పరిచర్యలో అలుపెరుగడు. పగలంతా పని చేస్తున్నాడు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, ఎండవేళ కూడా పరిగెడతాడు. మధ్యాహ్నపు వేళ ఆ సమరయ స్త్రీ దగ్గరికి ఏం చేశాడు, ఆయన ముందుగానే వెళ్లి కూర్చున్నాడు. చూడండి, ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల క్షేమం కొరకు, దైవ సంబంధమైన విషయంలో, రాజ్య స్వార్థ ప్రకటన విషయంలో, అనేకులను ప్రభువులో బలపరుచుటలో, నీతి మార్గమును బోధించుటలో, తండ్రిని గూర్చి, తండ్రికి లోకములో ఉన్న మానవుల పట్ల ఉన్న ప్రణాళికను వివరించుటలో, తండ్రి ప్రేమను చూపుటలో, తండ్రి మార్గంలో నడుచుటలో, తండ్రి నియమించిన పనిని సంపూర్తి చేసే విషయంలో తన పరుగును ఎక్కడా కూడా పాపము లేకుండా, మంచి సాక్ష్యం కదా, పాపం ఎరుగడు, పాపం చేయలేదు, ఆయన యందు పాపమే లేదు, లేనివానుగా జీవించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అన్నాడు. ఆ దావీదు కొరకు అని అన్నాడు, కానీ ఆ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని ఏం చేశాడు, కలువరి శిలువలో అర్పించాడు. మరణము వరకు ఆయన పరుగు ఆగలేదు. మనందరినీ విమోచించడానికి, అగ్ని నుండి తప్పించి నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి. ఆకాశమును సృష్టించిన వాడు, భూమిని సృష్టించిన వాడు ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ఎవరి కొరకు? నీ స్థానములో నా స్థానములో నిలువబడి మన మీదికి రావలసిన శిక్ష అంతటినీ భరించాడు. ఎవరి కొరకు? అది మన స్థానం. ప్రియమైన సోదరి సోదరుడా, ఇంకా లోకపు పరుగును మాని ఆత్మీయ పరుగులోనికి, ప్రభు మార్గంలోనికి, దైవ ప్రణాళికలోనికి వచ్చి అగ్నిని తప్పించుకొని నిత్యరాజ్యానికి వారసులు కావాలని నమ్మని వారు ఎవరైనా ఉంటే, ఈ లోకపు పరుగు యొక్క అంతం ఏంటో తెలుసా? నిత్య నరక అగ్ని గొండం. దైవక పరుగు అంతం ఏంటో తెలుసా? అది బహుమానముతో కూడినది, మహిమతో కూడిన పరుగు. ఈ పరుగును మనము ఆఖరు క్షణం వరకు తుదముట్టించి తండ్రి చిత్తమును నెరవేర్చబద్ధులమై ఉన్నాం. అనేక పరిస్థితుల మధ్య ఆశీర్వాదకరమైన పరుగు కలిగి ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు దీవించును గాక. ప్రేమగల మా తండ్రి, ప్రకటించిన మాటలు ఫలింప చేయమని మరొక మీ దాసులు మా ప్రభువా నిలబడుతూ ఉండగా మీ ఆత్మతో నింపి మా అందరికీ ప్రయోజనకరమైన సాధనముగా వాడుకొనమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.